అమరావతి కోసం ఒక 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేశారు. అది సరిపోదని జెప్పి ఇంకొక 10,000, 15,000 ఎకరాలు గూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు గూడా ప్రభుత్వం జెప్తంది. అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే నియర్లీ 50,000 ఎకరాలను ప్రభుత్వం భూసేకరణ చేయడానికి సిద్ధంగా ఉంది. 33,000 ఎకరాలు అయిపోయింది. ఇంకో 15,000 ఎకరాలు తీసుకుంటుంది. 50,000 ఎకరాలు గనక పూర్తయితే భూసేకరణ, అసలు అమరావతి రాజధాని యొక్క భవిష్యత్తు ఎట్లుండబోతుంది? రియల్ ఎస్టేట్ ఎట్లుండబోతుందక్కడ? సూపర్ అవుతది. ఎందుకంటే అది 5 సంవత్సరాల్లో అవుతదో, 10 సంవత్సరాలు 50,000 ఎకరాలు డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. కత్తి మీద సాము. నువ్వు అనుకోగానే పట్టిందల్లా కానీ నిజంగా 50,000 కాదు అందులో 25,000 డెవలప్ అయినా, 20,000 ఎకరాలు డెవలప్ అయినా మన సామెత ఏముంది పట్టిందల్లా బంగారమే. తెలుసు కదా! సినిమా కూడా వచ్చినట్టుంది. ఇప్పుడు నేను దాన్ని కొద్దిగా మారుస్తున్నా. పట్టిందల్లా వజ్రమే అంటాను. హ్మ్. అసలు రాజధాని నిర్మించడానికి మీకున్న అవగాహన ప్రకారం, మీకున్న అనుభవం ప్రకారము ఎన్ని ఎకరాలు గావాలి అసలు? ఎకర్స్‌లో చెప్పలేను గానీ కొద్దిగా కాలిక్యులేషన్ చేయాలి. 1,00,000 నుండి 1,50,000 కోట్లయితే కావాలి. ఇది చెప్పగలుగుతా. పెద్ద పెద్ద వెంచర్‌లు చేసినటువంటి అనుభవం మీకుంది. చాలా సైట్స్ డెవలప్‌మెంట్ చేసినటువంటి అనుభవం మీకుంది గదా! ఇప్పుడు అమరావతిలో లోపం ఏంటో తెలుసా? దేర్ ఈజ్ నో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతది అక్షయ్? అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు పెరిగినప్పుడే గదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. తెలుగులో మౌలిక అంటే ఇంగ్లీష్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టివిటీ. రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఆటో కనెక్టివిటీ, కాలేజీలు, యూనివర్సిటీలు. అది అయిపోయిన తర్వాత అక్కడ షాపులొస్తాయి. పాన్ డబ్బా నుండి, మెడికల్ హాస్పిటల్ నుండి, కాలేజీ నుండి హోటల్ వరకు వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చాయంటే ఇన్‌కమ్ జనరేటర్. ఇన్‌కమ్ జనరేటర్ కొనే కెపాసిటీ. కొనే కెపాసిటీ ప్లస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇండస్ట్రీ రాదు. మన పాలిసీలు గవర్నమెంట్ పాలిసీలు లిబరల్‌గా ఉండాలి. లిబరల్ అయితే ఇప్పుడు ఒక అప్రూవల్ పెట్టామనుకో, సంవత్సరం పడితే వాడు 100,00,00,000 పెట్టి ల్యాండ్ కొనుక్కో 100,00,00,000 ఇటు 1 ఇయర్ ఆగితే ఎంత లాస్ 2% వేసుకున్న నెలకి 25% 250 25,00,00,000 పోతది. ఆ ఇండస్ట్రీ పాలసీ లిబరల్ చేయాలి. అట్లా కొన్ని ఫెసిలిటీస్ ఎస్‌ఈజెడ్‌లు ఇస్తే బెనిఫిట్ ఉంటది. టాక్స్ హాలిడే ఉంటది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సో, ఇలాంటివన్నీ ఇవ్వడానికి ట్రై చేసి మాడిఫై చేస్తున్నారు. ఆ పబ్లిక్ కూడా ఏమంటున్నారు అదానీ, అంబానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు మాకు ఇండస్ట్రీ పాలసీ రేట్లు వేసి బనాయించకండి. అది మీరు మాకు మంచి రేట్ ఇస్తే మేము ఇండస్ట్రీ పెట్టి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసి కొన్ని వేల మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తామన్నారు. బ బ బయోగ్యాస్ ప్లాంట్స్ గానీ, లేకపోతే పోర్టులు గానీ ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా మనం అనుకున్నంత ఈజీ కాదు. అందుకని రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కరెక్టే అని అనుభవం ఉంది. బట్ కావాల్సిన మౌలిక వస్తువులు కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనీ కానీ లేదు. దాన్ని ఇప్పుడు పూల్ చేస్తున్నారు. డెఫినిట్‌గా ఆయన చేస్తాడని ఒక నమ్మకం. ఫస్ట్ టర్మ్ ఈ టర్మ్ 5 సంవత్సరాలు అయిపోయేలోపు ఫేజ్ 1 ఆఫ్ అమరావతి కొద్దిగా ఒక షేప్ వస్తదని నా ఒక ఒపీనియన్. ఎట్లా ఉంది అక్కడ రియల్ ఎస్టేట్ ఎట్లుంది? ఇప్పుడు చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతి మీద మళ్ళీ ఒకటే రాజధాని ఉంటది. 3 రాజధానులు లేవు. అది అమరావతి ఫిక్స్ ఒకటే అయిపోయింది. రాజధాని అని చెప్పేసి ఒక అనౌన్స్‌మెంట్ కూడా చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 15,000 కోట్లు ఎప్పుడైతే ఇచ్చారో అమరావతికి ఇంకెవ్వరు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ మార్చలేరు. అది ఒక మంచి శుభకరమైన వార్త. ఇప్పుడు ఎట్లుంది రియల్ ఎస్టేట్ అక్కడ? రియల్ ఎస్టేట్ పికప్ అవుతుంది. బట్ అనుకున్నంత పికప్ రాలేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే నాకేం కనిపించట్లేదు అక్కడ. ఇప్పుడు యాజ్ ఎ ఇన్వెస్టర్ ఏం చూస్తావు? నా డబ్బులు 3 సంవత్సరాలు డబుల్ అవుతుందా? 4 సంవత్సరాలు డబుల్ అవుతుందా? బిల్డర్ ఏమంటారు 2 సంవత్సరాలు అది అవ్వదండి, ఫేక్. 2 సంవత్సరాలు ఎస్బీఐ మదర్ బ్యాంక్ అంత పెద్ద బ్యాంకే 7% ఇస్తుంది. 7.25. మీరు డబుల్ అవ్వాలంటే 12, 13 సంవత్సరాలు పట్టాలి. మరి ఇక్కడ 2 సంవత్సరాలు డబ్బులు మనం ఆశ కాకపోతే అవును. నేను ఆల్వేస్ చెప్తాను రియల్ ఎస్టేట్‌లో మీరు డబ్బులు పెట్టి రానియాలంటే ఏజెంట్ గానీ, బిల్డర్ గానీ, ఇన్వెస్టర్ గానీ, బయ్యర్ గానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి. ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకెళ్తదో చీటింగ్ మొదలవుతుంది. అంతేనా? మనల్ని కూడా డిస్కౌంట్ లేకుండా చేస్తారు. డిస్కౌంట్ చేస్తది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద లైట్లు పెట్టి. అవును. రియల్ ఎస్టేట్ చాలా పెద్ద పెద్ద. రియల్ ఎస్టేటే కాదు అన్నీ ఎలక్ట్రానిక్స్ గానీ, బట్టలు గానీ ఏవైనా. అవును. అక్కడ ఏముంటది 70% డిస్కౌంట్. మీరేం చేస్తారు నెక్స్ట్? ఆఫ్. అంటే రూ. 100ది రూ. 30 కొనేస్తున్నాం. అలా ఎలా నమ్ముతారండి మీరు? ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఇంపాసిబుల్ అది. వాళ్ళకి మనం లాభం లేదు. నమ్మి వెళ్తున్నాం. వాళ్ళకి లాభం లేనిది వాళ్ళు ఎట్లా అమ్ముతారు? మీ పెళ్ళయిందా? కాలేదు ఇంకా. పెళ్ళైతే భార్యని, పెళ్లి కాకపోతే చీర అమ్మనో, చెల్లినో తీసుకెళ్ళు. నీకు బర్త్‌డే కదా అమ్మ! నీకు చీర కొనిపిస్తాను. లేకపోతే భార్యని మన మ్యారేజ్ కోసం కొంటాను. నువ్వే తీసుకెళ్తావు. వాళ్ళు అడగలేదు పాపం. తీసుకెళ్ళిన తర్వాత ఏదో బ్రదర్స్ షాప్‌కెళ్ళావు బట్టల షాప్. చీర చూపివ్వంటే రూ. 1,00,000 చీర చూపిస్తాడు. ఆఫ్టర్ డిస్కౌంట్ 30,000, 40,000. 40,000 పెట్టి నువ్వు చీర కొంటావా నిజంగా? నువ్వు గాని నేను. పెళ్లి రోజు తప్ప, పెళ్ళికైతే తప్ప ఏదైనా మామూలు రోజులో 2,000, 3,000, 5,000 ఎంత డబ్బున్నోడనే వేసుకోడు. అక్కడ నువ్వు కొనలేవు కదా! నువ్వు చీర కొనకుండా ఇంటికెళ్ళాక ఏమవుతుందో నీకు తెలుసు. కొనాలంటే నీ దగ్గర డబ్బులు లేవు.
సో అప్పుడు ఆడు ఏదేంటి బాబు ఇలాగ ఇస్తాడంటే అక్కడ పైన అప్ టు రాసామని చిన్నది రాస్తాడు అప్ టు అని. నేను అప్ టు అన్నిట్లో 50 అనలేదు. అప్ టు అంటే కొన్నాటిలో 50 కొన్నాటిలో 40 కొన్నాటిలో ఇవ్వను. కండిషన్ సప్లై అని చిన్నగా సో రాస్తారు. డిస్కౌంట్ అనే మీనింగ్ ఏమైంది? బుక్ అయిపోయాడు వెళ్ళి. ఆయన ఏం చేసే టెక్నిక్ వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు తప్పంట, వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో కస్టమర్ని కౌంటర్ దాకా లాక్కొచ్చాడు. లాక్కొచ్చిన దాన్ని కొంటాడా కొనకపోతే నువ్వు డర్గా మరిగా అని సామెత ఉంది కదా. నువ్వు ఇంటికి వెళ్ళాక నీ ఫుడ్ ఇంకొండదు. ఒక 1 వీక్ నడుస్తుంది బ్యాండ్ వాళ్ళ పెద్ద పోటుగాళ్ళ తీసుకెళ్ళావు ఏం చేస్తున్నావు అని. అవునా కదా. అట్లా రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ చాలామందికి ఏంటంటే తెలీదు, అవగాహన లేదు. ఇప్పుడు నేను వచ్చి మీడియా చేస్తే ఫెయిల్ అవ్వచ్చు, నువ్వు వచ్చి రియల్ ఎస్టేట్ చెప్పంటే ఫెయిల్ అవ్వచ్చు. సో నేను అన్నది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డెవలప్ కాదు. డబ్బులు 3 నుండి 4 సంవత్సరాల కంటే తక్కువలో డబుల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితి ఇంకొద్ది ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే జనాల్లో సెంటిమెంట్ దెబ్బతిన్నది, ఎమోషన్ దెబ్బతిన్నది. ఏదైతే స్పీడ్గా పరిగెట్టేదో ఆ స్పీడ్నెస్ తగ్గింది. దాన్ని పికప్ చేయాలంటే రీబిల్డ్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏదైనా అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఎక్కడికి? అటు బెంగళూరు కొంతమంది, చెన్నై కొంతమంది, హైదరాబాద్ కొంతమంది, పుణె. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ లేదు. నాకు తెలిసిన ఎంతోమంది ప్రాపర్టీ ఓనర్స్ కొనుక్కొని లాస్ 70,000 కోట్లు కొని జగన్ గారి టైంలో 35 కోట్లు అమ్మేశాడు అదే ల్యాండ్. బ్యాంక్రప్ట్ అయిపోయాడు. 35 కోట్లు, 70 కోట్లు యాక్చువల్లీ 100 కోట్లకు అమ్మాలి, కానీ 35 అమ్మాడు. ఆయన పరిస్థితి ఏంటండి? సో ఇవన్నీ చాలా వాలెట్. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పాలంటే నేను పెద్ద కాదు. కాదు బేసిక్గా ఏమంటున్నావు అంటే రానున్న రోజుల్లో ఎక్స్పెక్టేషన్ బాగున్నాయి, పాజిటివ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రీబిల్డ్ చేస్తున్నారు. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా 4 సస్టైనబుల్ సిటీ అని ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఎంటైర్ స్టేట్ మెగా ప్లాన్ వేస్తున్నారు. అంతమంది వెస్ట్ జోన్ ఒకటే ఉండేది, హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఓల్డ్ స్టేట్ అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా కేటాయించారు. అన్నీ ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది RRR అనేది నా ప్రకారం G³ అంట, అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక రూపురేఖలే మారిపోయేది. మారిందా లేదా? మారింది. RRR వస్తే ఇంకా మారిపోతుంది. ప్రపంచంలోనే ఇండియాలోనే అత్యధిక డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ ఒకటే. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్గా కూడా చూస్తున్నారు. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది రాజకీయాల్లో. అది సెకండ్ క్యాపిటల్ అయితే ఎవడు పట్టుకోలేడు. ఇంక వేరే ఏ సిటీ పనికిరాదు. మనకున్న గ్రోత్ భౌగోళికంగా కూడా హైదరాబాద్ ఎస్ జియోగ్రఫికల్గా 4 సైడ్లు పెరుగుతుంది. ఒక సైడ్ ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ ఉంది, అది డిఫరెంట్ మ్యాటర్. దానికి తోడు దక్కన్ పీఠభూమిలో ఉండడం, అది భూకంపాలు రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. హిల్స్లో ఉన్నాం కదా, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నందగిరి, ఇలా పెరుగుతూనే ఉన్నాం. అయితే మనకు మీరు ఇంతకుముందు అన్నారు కదా, చాలా మంది బిల్డర్స్ వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. చాలా మంది అంటే కొంతమంది అనుకోండి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానీ, ఆంధ్ర బిల్డర్స్ కానీ చాలామంది కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నారు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కొంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అని చెప్పేసి వస్తున్నాయి. చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఇది నిజమా? ఇది కొంతవరకు నిజం అండి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపులే. నేను వైజాగ్ చెందుతాను, కానీ నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. వైజాగ్ బాగున్నా పోయినా, అమరావతి బాగున్నా, నేను హైదరాబాద్లోనే కొనుక్కుంటాను. మీరు చెప్పండి, ఒకవేళ మీరు ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు 10 కోట్లు ఉన్నాయి అనుకోండి. లేవు అంత. సరే ఉన్నాయి అనుకోండి. ఉంటే ఇప్పుడు మీరు అమరావతిలో లేకపోతే వైజాగ్లో, తిరుపతిలో, బెజవాడలను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? నా కెరియర్ ప్లాన్ ప్రకారం నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా కూడా హైదరాబాద్లో చేసుకుంటా. బట్ అందరూ ఇలా ఉండాలని లేదు. కొంతమంది నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. నేను నేటివ్ ప్లేస్కి వెళ్ళే సూచన లేదు. మ్యాక్సిమం అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు అందరూ. 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమంతా ఇటు వచ్చాం, మా బ్రదర్స్ అందరూ కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్, నాకు రిటర్న్స్ రావాలి. నా వరకు నా పర్సనల్ విషయంలో నేను హైదరాబాదే చూస్తాను. ఎందుకంటే అమరావతి వైజాగ్ నాకు వెళ్ళి ఇప్పుడు కొనుక్కున్నాను, దాన్ని మెయింటైన్ చేయాలి. ప్రాపర్టీ కొని వదిలేసాం అనుకో కబ్జాకు గురి అవుతుంది. మనం వెళ్ళాలి, చూసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో కూడా కబ్జాలు ఉన్నాయా సార్? కబ్జాలు ఏ ప్రభుత్వంలో ఉంటాయండి? మీరు లేవని ఎట్లా అనుకుంటారు? మీరు ఓపెన్ చేయండి, రికార్డులు ఓపెన్ చేయండి. నో మ్యాన్ ల్యాండ్ అని అప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాట్లాడావా? ఓకే, అవును. అప్పుడు వచ్చింది జగన్ గారు, పెద్ద ఇదైపోయింది కదా. అవును, దానివల్లనే కదా ప్రభుత్వం పోయింది. అది. సో నేను అనేది ఏంటంటే మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కానీ నాది ఒక కేస్ 1. కేస్ 2 వేరు. హైదరాబాద్లో జాబ్ చేస్తూ వైజాగ్లో సెటిల్స్ డెఫినెట్గా వైజాగ్లో వైజాగ్లో లేకపోతే అమరావతిలో కొనుక్కుంటాడు. అది సెకండ్ కేసు. అయితే కొంత ట్రేడింగ్ ఉంటారు, అంటే కొని అమ్మేసేవాడు. నువ్వు కొంటావు, 6 నెలలు పెట్టుకొని ఒక 10-20% వేసుకొని ఆయనకి అమ్మేస్తావు. రిజిస్టర్ కూడా చేసుకో, నువ్వు అడ్వాన్స్ ఇస్తావు, అగ్రిమెంట్ లాగుతావు,
ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు ఉన్నాయి అక్షయ్. ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మన సొంత పర్పస్, మనం వాడుకోవడం, ఇల్లు కట్టుకొని వాడుకోవడానికి, లేకపోతే పొలం దున్నుకోవడానికి, లేదా మొక్కలు వేసుకోవడానికి, ఏదో ఒకటి. రెండోది ట్రేడింగ్, ఇప్పుడు ఇందా చెప్పాను. నువ్వు ఓనరే కాదు, తాత్కాలిక ఓనరు, అగ్రిమెంట్లో ఉంటావు. నువ్వు రేట్ వస్తే అమ్మేస్తా. 10 కోట్లు కొన్నావు, ఇంకోటి 12 కోట్లు ఇస్తాను, ఇచ్చేస్తావు. 6 నెలలు 2 కోట్లు 24 ఎవరు ఇస్తాను నీకు? మూడోది రెంటల్ ఇన్కమ్, సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ కొనుక్కున్న రెంటల్ ఇన్కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీ నాన్నమ్మ నీకు ఇస్తుంది. జనరల్ కొడుకులకి ఎవరు, మనవాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే రైట్స్ తాతల ఆస్తి నాకు తెలిసి మనవాళ్ళకి వస్తుంది లీగల్గా. సో నువ్వు ఏ టైపు మీద ఆలోచిస్తావు. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు నువ్వు పెళ్ళి ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇల్లు కావాలి కదా, అయితే రెంట్కి కావాలి లేదా కొనుక్కోవాలి, అంటే రియల్ ఎస్టేటే కదా. కొన్ని వేల లక్షల ఇల్లులు కావాలి ఫ్యూచర్లో. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? జనాభా. వెరీ గుడ్. ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. 50 సంవత్సరాల క్రితం ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే బాగుంది. 50 సంవత్సరాలు 10 కోట్లు 20 కోట్లు ఉంటే ఇప్పుడు 150 కోట్లు అయింది. అందుకనే నేనేం చేద్దాం, మన తాతలు, మీ తాత కానీ మా తాత కానీ చూసుకుంటే ఎకరాల్లో కొనేవారు. ఎవడైనా ఎంత 10 ఎకరాలు 20 ఎకరాలు సాగు భూమి ఉందిరా అంటారు. సాగు భూమి అంటారు, పొలం అంటారు, వ్యవసాయ భూమి. మన నాన్నలు గజాల్లో కొనుక్కున్నారు, మనం అడుగుల్లో కొనుక్కుంటాం. మీ కొడుకులు ఎస్ఎఫ్టీలో కొనుక్కోవాలి సార్. ఎస్ఎఫ్టీలో కొనుక్కోవాలి. అడుగుల తర్వాత మన వాళ్ళు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు, తర్వాత సెంటీమీటర్లో కొనుక్కుంటారు, తర్వాత అంతే అవుతుంది. మీరు దుబాయ్లో కొనాలంటే ఒక చిన్న రూమ్ 300-400 స్క్వేర్ 2 కోట్లు 1,50,000 కోట్లు అంటున్నారు, 1,50,00,000 అంటున్నారు. మినిమం టికెట్ సైజ్ 2 crores, 1.5 to 2 crores. ఎంతమంది కొనుక్కోగలుగుతారు? 20,000 30,000. సో నేనన్ను కాదు, నా గురించి చూడు, జనరల్గా కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఇప్పుడు ఎవరైతే షిఫ్ట్ అయ్యారో 10-20% అందరూ షిఫ్ట్ అవ్వలే. అందరూ బతకలేరు కదా బయటికి. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇక్కడ బతుకుతారు ఇండియాలో, మన హైదరాబాద్. మన వాళ్ళు వెళ్ళి అక్కడ బతకలేరు. చూడండి మీరు, మన రిస్క్ తీసుకో, మన కంఫర్ట్ జోన్, బౌండరీకే బాహర్ వెళ్ళాం మనం. నిజమే అది. ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ భయంకరంగా ఆడింది, ఈసారి ఎక్కడుంది? కొట్టుకుపోయింది తుఫాన్లో. మనంత బ్యాటింగ్ టీం ఏ టీంకి లేదు. టాప్ ఆఫ్ ది టాప్ ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మ, ఇషాంత్ కిషన్, క్లాసన్, వీళ్ళందరూ. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుకున్నా మీకు లాభాలు వస్తాయి. కొన్నాటిలో 4 సంవత్సరాలు అయితే, కొన్నాటిలో 5 సంవత్సరాలు, కొన్నాటిలో 6 సంవత్సరాలు. రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నట్టు ఎవడు కూడా మోసపోలేదు.